అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మీలో ఎంతమంది ఏకీభవిస్తారో లేకపోతే ఏమనుకుంటారో అనేది నాకైతే తెలీదు. నేనైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నిజంగా జరిగిన విషయం. సో మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు అది ఎట్లా జరిగింది ఏంటనేది చెప్పిన తర్వాత. సో ఒక లా స్టూడెంట్ అయినా, ఒక ప్రొఫెసర్ అయినా, ఒక అడ్వకేట్ అయినా, ఒక జ్యుడిషియరీ ఆఫీసర్ అయినా ఎవరైనా ఎలా ఉండకూడదు అనేది మీకు ఈ యొక్క అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏమైంది అంటే ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేది మీకు రియల్ స్టోరీ చెప్తాను, తర్వాత మేము మిగతా విషయాలు షేర్ చేసుకుందాము. ఒక అమ్మాయి, ఒక లా స్టూడెంట్ ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. ఓకేనా, క్యాబ్ బుక్ చేసుకునింది, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తనని రెస్పెక్ట్ఫుల్ మేనర్లోనే మనీ ఇవ్వమని అడిగారు. నేను ఎవరో తెలుసా, నేను లాయర్ని, నేను ఎందుకు ఇస్తాను డబ్బులు, నేను ఎవరు, నువ్వు నన్నే అడుగుతావా అని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయింది క్యాబ్ డ్రైవర్ లవోదిగో. సో ఇన్సిడెంట్ నిజంగా జరిగింది. సో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, సో ఆ వీడియో అనేది మా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ వరకు కూడా రావడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఇన్విజిలేషన్స్ అయితే జరుగుతున్నాయి లా కాలేజ్లో, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా. సో అమ్మాయి ఏ లా కాలేజ్లో చదువుతుందో మాకైతే తెలియదు కానీ, సో ఎగ్జామ్ సెంటర్ మా లా కాలేజ్లో వచ్చిందనమాట. సో మా సార్ చూసినప్పుడు ఈ అమ్మాయి ఇన్విజిలేషన్లో చూసానే నేను అని హీ రియలైజ్డ్, హీ షేర్ ది స్టోరీ విత్ వన్ ఫ్యాకల్టీ. చూడండి ఎంత చండాలమైన ప్రవర్తన. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక లా వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించకూడదో ఆ విధంగా అమ్మాయి ఉపయోగించింది. అమ్మాయి ఇంకా కనీసం లా పూర్తి అవ్వాల, స్టిల్ షీ ఈజ్ అ స్టూడెంట్. షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. సో నేను స్టేట్ని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు, బట్ అమ్మాయి ఏ స్టేట్కి సంబంధించింది అనేది మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా ఒక లా స్టూడెంట్ ఇంకా ఎంత హుందాగా బిహేవ్ చేయాలి. ఆ అబ్బాయి పొట్టకూటు కోసం క్యాబ్ నడుపుకుంటూ ఉంటాడు కదా. సో అలాంటప్పుడు అది బుక్ చేసుకుని ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? టు బి ఆనెస్ట్, నేను ఎప్పటికీ కూడా నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకోను, ఎందుకంటే నాకు రీజనబుల్ అనిపించేది ఆటో. సో బైక్ అనేది ఒక అమ్మాయిగా నేను ప్రిఫర్ చేయలేను కాబట్టి నేను బైక్ చూస్ చేసుకోను, ఆటో. సో ఆ అమ్మాయికి అమౌంట్ ఉందా లేదా అదంతా అనవసరం. షీ వాంట్ టు మిస్యూజ్ ద పవర్. అసలు అమ్మాయికి అసలు పవరే లేదు. ఆ అబ్బాయికి ఇంకేం చేయాలో తెలియక అట్లా ఉండిపోవడం, లేకపోతే వెంటనే పారిపోయి ట్రైన్ ఎక్కేయడం ఏదో అయ్యింది అట్లా. సో నేను మీకు ఈ విషయం ఎందుకు, ఒక రియల్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఎప్పటి నుంచో మీ అందరికీ నేను షేర్ చేయాలనుకుంటున్నానే, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా బాధేసిన విషయం అన్నమాట. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు ఎంత స్టేజెస్లో ఉన్నా ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు. ఇంకా ఈ అమ్మాయికి ఆలు కూడా రాదు లాలో, కానీ నేను ఒక లాయర్, సిగ్గుపడాలి అలా చేసినందుకు కూడా. కొంతమంది ఫేమ్ కోసం, ఆ పేరు చెప్పుకుంటే జనాలు దడుస్తారు అనే ఇది కోసం దయచేసి అందుకు లా చేయొద్దు. చాలామంది ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఏ స్టేట్ నుంచి అయినా. సో ఈ అమ్మాయి ఆ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి నేను ఆ స్టేట్ మెన్షన్ చేస్తున్నాను. సో పేరు కోసమో, నిజంగా మంచి పేరు కోసం, పలుకుబడి కోసం, సో ఏదైనా దేనికోసమైనా గౌరవం కోసం లా చేయొచ్చు, లేదా లా ఇష్టపడి చేయొచ్చు. నాకు లా డిగ్రీ ఉందని చెప్పుకోవడానికి చేయొచ్చు, నేను అడ్వకేట్ నేను గౌరవంగా చెప్పుకోవడానికి చేయొచ్చు. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుని ఇట్లా చేయడం అనేది చాలా తప్పు. అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది అనేది అంటారు కదా. మంచి నాలెడ్జ్ ఉండి మర్యాదగా బ్రతికే ఏ అడ్వకేట్, ఏ లా స్టూడెంట్ అట్లా చేయరు. సో ఏమీ లేని సబ్జెక్ట్ లేకుండా, ఏం డీసెన్సీ లేకుండా, లోక జ్ఞానం తెలియకుండా, ఇంకా చెప్పాలి అంటే ఒక వ్యక్తిత్వం కోల్పోయి ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మర్చిపోయి ఒక వ్యక్తి కడుపును కొట్టడం అనేది చాలా తప్పు. ఇది నేను
ఎందుకు చెప్తున్నానంటే మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. డబ్బుల కోసమే కేసులు తీసుకొని సరిగ్గా వాదించకుండా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా, పొగరు చూపించడం కానీ ఇదేమీ కరెక్ట్ కాదు. మీరు ఒక ఉద్యోగం కోటి విద్యలు కూటు కొరకు అన్నట్లు ఒకడు వ్యవసాయం చేసుకుని బ్రతికితే, ఒకడు కూలి పని చేసుకుని బ్రతికితే, నువ్వు ఈ ప్రొఫెషన్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఒకరు ఇస్తున్నారు అంటే యు ఆర్ క్రియేటింగ్, అంటే మీరు ఆ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు, సో ఇంకొకరు నీకు డబ్బులు ఇస్తున్నప్పుడు యు ఆర్ డూయింగ్ దే డ్యూటీ. సో అలా చూసినప్పుడు వాళ్ళకి చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. ఒక జడ్జి అయినా ఎవరైనా సరే ఇట్లా అయితే బిహేవ్ చేయరు. సో నేను అందరినీ అనట్లేదు. ఇట్లా ఆలోచించి ఇలాంటి పొగరు చూపించి దయచేసి లాకి ఉన్న ఇంపార్టెన్స్ని తీయొద్దు. ఎంత చక్కటి ప్రొఫెషన్, ఎంత విలువిస్తారు. ఒక డాక్టర్కి ఎలా విలువిస్తారో ఒక లాయర్కి, ఒక అడ్వకేట్కి కూడా అంతే విలువ ఉంది సమాజంలో. ఎందుకంటే నీకు మనసుకి బాధ కలిగిన, ఇప్పుడు ఫిజికల్గా నీకు అయిన గాయాలు కానివ్వండి, నార్మల్గా వచ్చిన డిసీజెస్ ఒక డాక్టర్ క్యూర్ చేసినట్టు మెంటల్గా క్రియేట్ అయ్యి మనం సఫర్ అయిన బాధల్ని కానివ్వండి, లేకపోతే మనకి జరిగిన ఇంజస్టిస్ని తీసేది ఈ లా. కాబట్టి అంత గొప్ప పవిత్రమైన ప్రొఫెషన్ ఇది. ఇలాంటి ప్రొఫెషన్లో ఇట్లాంటి చీడ పురుగులకైతే చోటు అనేది లేదు. నాకు ఇది వినగానే అసలు చాలా కోపం వచ్చిందనమాట. నేను అనుకున్నాను షేర్ చేయాలా వద్దా లేదా అని. బట్ ఒక రియల్ ఇన్సిడెంట్ నేను విన్నప్పుడు ఎప్పటి నుంచో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా మంచి ఒక అడ్వకేట్గా, అంటే మీరందరూ మంచిగానే ఉంటారు, కానీ ఎక్కువ మంది ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ అనేది దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఎందుకంటే ఏదైనా మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా లైఫ్లో సెటిల్ అవ్వలేరు. అట్లా చెప్పుకుని బ్రతికేద్దాం అనుకుంటే మీకు తిండి రాదు. అండ్ ఎప్పుడో ఖచ్చితంగా ఈ అబ్బాయి అమాయకుడు అయ్యి వదిలేయచ్చు. కొంతమంది గట్టోళ్ళు ఉంటారనమాట. రూపాయి కూడా నా రూపాయి వేరే వాడికి ఎందుకు పెట్టాలి, ఆత్మవిశ్వాసంతో కానీ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడో బొక్కబోర్లో పడతారు. సో ఆ అమ్మాయికి బుద్ధి అనేది దేవుడు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో అసలు అమ్మాయి స్టేట్ వేరు, ఈ స్టేట్కి వచ్చింది. ఈ స్టేట్లో ఆ అబ్బాయిని అంత ఇదిగా మోసం చేసింది చూడండి. సో కాబట్టి నేను చెప్పాలనుకున్నదంతా ఒకటే, నిజాయితీగా ఉండండి, న్యాయంగా ఉండండి, న్యాయం కోసంగా పోరాటం చేయండి, న్యాయం కోసం మాత్రమే ఏమైనా చేయండి. మీ ప్రొఫెషన్ని కాపాడుకోవడానికి కోసంగా మీ జాబ్ చేస్తే ఏమైనా చేసుకోవచ్చు, కానీ పేదవాడిని హింసించడం కానివ్వండి, ఇట్లాంటివి చేయడం కానివ్వండి, న్యాయవాద వృత్తితో ఇంకా లా కూడా పూర్తి అవ్వకుండా అడ్వకేట్ సింబల్ వేసుకొని ఏదో ప్రపంచాన్ని బెదిరించేద్దామని కానీ, రీసెంట్గా కూడా ఎవరో ఒక ఆయన కారు మీద అడ్వకేట్ కాదు బట్ వాడు వేసుకొని తిరుగుతుంటే ఏమంటే మమ్మల్ని లాయర్ అంటే ఆవిడ ఆపడు. సో ఇట్లాంటి వాటి కోసం దయచేసి పవిత్రమైన ప్రొఫెషన్ని వాడొద్దు. ఎలా వాడాలో అట్లానే వాడండి. ఎందుకంటే గౌరవం కోసం వాటి కోసం వాడుకోవడం తప్పులేదు. నేను ఇది అది అని చెప్పుకోవడంలో తప్పులేదు. అండ్ మీ మీద మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం తప్పులేదు. దయచేసి అహంకారాన్ని మాత్రం చూపించొద్దు. సో ఇది ఈరోజు వీడియో. మీరందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి. బట్ సమాజం అంతా కూడా మంచిగా ఉండాలని మాత్రమే నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.